హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ టాక్స్. ఈరోజు వచ్చేసి సోయా కర్రీ చూద్దాం. ఈ సోయా కర్రీ కోకోనట్ రైస్, పులావ్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ సోయా తీసుకొని హాట్ వాటర్లో ఒక 10 to 15 minutes అలా ఉంచేయాలి. సో కొంచెం అది కూల్ అయ్యాక స్క్వీజ్ చేసుకోవాలి. వాటర్ అన్ని మంచిగా పిండేసుకున్నాక ఇట్లా కడాయిలో లైట్గా ఆయిల్ వేసి పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి లవంగం, జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంతలో మనం ఆనియన్ అండ్ మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో. అది పేస్ట్ చేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు. పచ్చివాసన అస్సలు ఉండకూడదు, లేకపోతే కర్రీ బాగోదు. సో తర్వాత టొమాటో అండ్ వేయించిన పల్లీని కూడా మంచిగా మిక్స్ చేసుకుని ఆ మిక్స్చర్ని కూడా ఇందులో వేసి మంచిగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయి వాటర్ కూడా ఇంకిపోయే వరకు. అండ్ నెక్స్ట్ సో పొడుపు కథలు మిస్ అవుతున్నారు కదా చాలామంది. సో ఈ వీడియోలో నేను ఒక పొడుపు కథ అడుగుతాను అండ్ లాస్ట్లో అడుగుతాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ కొంచెం అదంతా వాటర్ ఇంకిపోయి అంతా మంచిగా ఫ్రై అయ్యాక ఉప్పు, కారం, లైట్గా ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక లైట్గా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఆ కన్సిస్టెన్సీ, గ్రేవీ కన్సిస్టెన్సీ మంచిగా రావడానికి కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. లేకపోతే వాటర్ ఎక్కువైపోయినా మళ్ళీ కర్రీ బాగోదు. సో అలా వాటర్ కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ దాని తర్వాత మనం ఫస్ట్లో ఫ్రై చేసుకుని ఉంచుకున్న మీల్ మేకర్ కూడా వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes మేబీ మగ్గించాలన్నమాట. సో పొడుపు కథ వచ్చేసి ఏంటంటే, ఎంత మూసినా చెప్పుడు కావు, అది పొడుపు కథ అనమాట. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.